లో అంటే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఇది మనం మొదటి నుంచి కూడా చాలా దాదాపుగా 5 సంవత్సరాలుగా చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి సిబిఐ కూడా అభియోగాలు పూర్తిగా అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన దానికి హస్తమున్న వాళ్ళందరూ తర్వాత జగన్మోహన్ రెడ్డి బంధువులు వీళ్ళందరూ అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి. సార్ నిన్న రవీంద్రనాథ్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు సార్, అంటే అక్కడ ఎర్రగంగిరెడ్డి రక్తాన్ని దురుస్తూ ఉంటే అమాయకంగా బాధగా అటువైపు ఆ శవం వైపు చూస్తూ పక్కన నిలబడ్డాడు. ఏం చేయలేదు ఆయన మీద అనవసరంగా అభియోగాలు మోపుతున్నారని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిజంగా అంటే ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే సుపారీ ఇచ్చి చంపించిన వ్యక్తి పక్కన నిలబడే చూస్తాడు, రక్తాన్ని దుడవరు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే సుపారీ తీసుకుంది చంద్రబాబు నాయుడు కదా పవన్ గారు, వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదా. సుపారీ తీసుకుంది వీళ్ళు సుపారీ ఇచ్చింది చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి వచ్చి పులివెందల్లో సైగ్గా అర్ధరాత్రి వచ్చేసి హెలికాప్టర్ లో వచ్చి ఆ మర్డర్ చేసేసి వెళ్ళిపోయాడు. ఈ కథలు ఈ స్టోరీస్ అసలు బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఈ వీడియో వింటుంటే వివేకానంద రెడ్డి పూనకం వచ్చినట్టు ఉంది రవీందర్ రెడ్డికి. అంటే వివేకానంద రెడ్డి ఆత్మ రవీందర్ రెడ్డిలోకి వెళ్ళి అసలు నిజాలు బయట పెట్టేసింది పాపం. లేకపోతే ఇంత ఓపెన్ గా ఒప్పుకున్న రవీందర్ రెడ్డికి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం లే. వివేకానంద రెడ్డి ఆత్మకి ఏ ఆత్మ రవీందర్ రెడ్డిలోకి వచ్చిందో, ఏ ఆత్మ రవీందర్ రెడ్డిలోకి ఎంటర్ అయిపోయిందో ఆ వివేకానంద రెడ్డి ఆత్మకి మనం అభినందన తెలపాలా. ఆ ఆత్మ మాట్లాడిన మాటలు ఆయనే చంపారు కాబట్టి, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి, ఆయన కళ్ళతో చూస్తూ చచ్చిపోయాడు కాబట్టి ఆ ఆత్మ చెప్పింది 200% కరెక్ట్. సార్ మీరు అంటుంటే అనిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రచారంలో మొదటి రోజు అన్నాడు కదా, ఈ హత్యకు సంబంధించి దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డ వివేకానంద రెడ్డికి తెలుసు అన్నారు. దేవుడైతే ఈ కలికాలంలో వచ్చి చెప్పే పరిస్థితి లేదు, ప్రజలు మాత్రం ఓటు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇక వివేకానంద రెడ్డి చెప్పాలంటే ఏదో ఒక శరీరం కావాలి కాబట్టి ఇప్పుడు రవీంద్రనాథ్ శరీరాన్ని ఎంచుకున్నారంటారా? కరెక్ట్ గా. అండ్ ఇంకొకటి, హత్య చేయించినాడు కూడా పక్కనే ఉన్నాడు కదా, దానికన్నా పర్ఫెక్ట్ స్పాట్ ఏముంటది? అంతే అంతే. పక్కనే అవినాష్ ఉన్నాడు, ఇటు రవీందర్ రెడ్డి ఉన్నాడు. రవీందర్ రెడ్డి దీంట్లో దూరి చెప్పేశాడు, అవినాష్ కూడా పక్కనే. సో వివేకానంద రెడ్డి ఆత్మ చేయాల్సిన పని ఆత్మ చేసేసింది, వాస్తవాలు బయట పెట్టేసింది. కాదండి, ఎంత పిచ్చి కాకపోతే ఏమన్నా ఏప్రిల్ ఫుల్ జోక్ అండి. ఐ థింక్ ఏప్రిల్ లోనే